హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కవిత జాబ్ ఇన్ఫో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ నుంచి టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ కోర్స్ అనేది రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. సో ఇంతకుముందు నేను తెలంగాణలో అయితే చేయడం జరిగింది. తెలంగాణలోని టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రెస్ నోట్ ఏంటి, అపాయింటెడ్ డేట్స్ అనేది చెప్పాను కదా ఫ్రెండ్స్. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అప్లికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ అప్లికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే వెంటనే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే క్వాలిఫై క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ వరకు రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ 2025 అని ఉంది కదా. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రెండ్స్. దాని కింద ప్రెస్ నోట్ అనేది ఒకటి ఉంది. టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది. ఫస్ట్ అయితే ప్రెస్ నోట్లో ఇంపార్టెంట్ డేట్స్ ఏమి ఇచ్చారు, ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాము. సో మీరు ఇక్కడ సెకండ్ ప్రెస్ నోట్ మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది ప్రెస్ నోట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ చేశారు. టీటీసీ 42 డేస్ రోజుల వేసవి ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ కోర్సు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప మరియు అనంతపురంలో 1/5/2025 నుంచి 11/6/2025 వరకు జరుగును. అంటే మే 1 నుంచి జూన్ 11 వరకు క్లాసెస్ అయితే ఉంటాయి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 3/4/2025 నుంచి 25/4/2025 వరకు ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్, ఇప్పుడు నేను చూపించిన అఫీషియల్ వెబ్సైట్, అందులోనే మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు కొన్ని సర్టిఫికెట్స్ అనేవి జత చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డైరెక్ట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. అండ్ అలాగే ఈ పీడిఎఫ్ లింక్, దీంతో పాటు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్కు చివరి తేదీ 25/4/2025 ఫ్రెండ్స్. ఈ నెల 25 వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. అంటే మే 25 వరకు చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ముగించబడిన తర్వాత ఎటువంటి అభ్యర్థనలు అంగీకరించబడవు మరియు ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్లు అంగీకరించబడవు. అండ్ అలాగే డేట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ కానీ ఎలాంటివి తీసుకొనబడవు. అలాగే 1/5/2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు మరియు 45 సంవత్సరాల లోపు వయసు ఉండి కింద చెప్పబడిన అర్హతలలో ఏదో ఒకటి కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. కింద ఇక్కడ కొన్ని సర్టిఫికెట్స్ ఉండాలనేది మెన్షన్ చేశారు. ఈ సర్టిఫికెట్స్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆ సర్టిఫికెట్స్ ఏంటి, విద్యార్హతలు, క్వాలిఫికేషన్ అనేది చూద్దాము. ఫస్ట్ 10వ తరగతి పాస్ అయ్యి టీసీసీలో లోయర్ పూర్తి చేసి ఉండాలి, లేదా ఎస్ఎస్సి ఒకేషనల్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి, లేదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ జారీ చేసిన ఒకేషనల్ పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి, లేదా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ అండ్ ట్రైనింగ్ ఏపీ వారు జారీ చేసిన సర్టిఫికేట్ కలిగి ఉండాలి, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఐటీఐ ఇన్స్టిట్యూట్ వారు జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి, లేదా ఇండస్ట్రీస్ మరియు కామర్స్ డిపార్ట్మెంట్ వారు జారీ చేసిన లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ హ్యాండ్లూమ్స్ వీవింగ్ వారు జారీ చేసిన పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి, లేదా తెలుగు విశ్వవిద్యాలయం వారు జారీ చేసిన కర్ణాటిక్ మ్యూజిక్, వోకల్ లేదా వీణ లేదా వయోలిన్లలో డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండాలి, లేదా ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సర్టిఫికేట్స్ కలిగి ఉండాలి. ఈ 8 సర్టిఫికేట్లలో ఏదో ఒక సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. కావున ఈ కోర్సుకు అప్లై చేసుకోదలిచిన విద్యార్థులు 25/4/2025 లోపు అప్లై చేసుకొని కోర్సు కేంద్రం ఏ జిల్లా ఎంపిక చేసుకుంటే ఆ జిల్లాకు సంబంధించిన జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో అప్లికేషన్ ప్రింట్తో పాటు విద్యార్హతలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు సబ్మిట్ చేసి 1/5/2025 నుంచి తరగతులకు హాజరు కావాల్సిందిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డాక్టర్ కేవి శ్రీనివాస్ రెడ్డి గారు
తెలియజేశారు. సో ఇక్కడ ఎక్కడైతే మీరు ఈ 5 డిస్ట్రిక్ట్లలో ఎక్కడ ఈ కోర్సు చేయాలి అనుకుంటున్నారో అక్కడ మీరు ఈ కోర్స్కి వెళ్ళి డిఓ ఆఫీస్కి వెళ్ళి ఆ డిస్టిక్ కాకినాడ అయితే కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు, కడప, అనంతపురం ఈ 5 డిస్ట్రిక్ట్లలో ఎక్కడ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి మీరు డిఓ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్తో పాటు ఆ ఫామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు డ్రాయింగ్ చేయాలనుకుంటున్నారా అంటే ఎంబ్రాయిడరీ చేయాలనుకుంటున్నారా అనేది మీ ఇష్టం. దీనికి తగ్గ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. సో ఇందాక చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఫస్ట్ది దీని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే డైరెక్ట్గా ఓపెన్ కాదు. సో ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఆ ఫీ పేమెంట్ వచ్చేసి 1000 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్. ఆ 1000 రూపీస్ మీరు కార్డ్ పేమెంట్ ద్వారా, ఫోన్పే ద్వారా ఎలా అయినా చేయొచ్చు. అలా చేసి తర్వాత మాత్రమే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది రిజిస్ట్రేషన్ ఫామ్. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు నేమ్ వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సి, మీ ఎస్ఎస్సి మెమోలో నేమ్ ఎలా అయితే ఉంటుందో అలా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, 10th మెమోలో డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఎంటర్ చేయాలి. అండ్ అలాగే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఓటీపీ మీరు ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్, మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఉంది కదా లాగిన్ ప్రింట్, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఫీ పేమెంట్ అడిగినప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా క్యూఆర్ కోడ్ మాత్రమే క్యూఆర్ కోడ్ అవాయిడ్ చేస్తారు. బ్యాంకింగ్ అలాగే కార్డ్ పేమెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దీంట్లో ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ టీసీసీ ఫిబ్రవరి 2025 లోయర్ గ్రేడ్కి హాజరైన అభ్యర్థులు ఈ కోర్స్కి అర్హులు కారు. రీసెంట్గా టీసీసీ ఫిబ్రవరిలో చేసిన వాళ్ళకి ఈ నోటిఫికేషన్కి, ఈ అప్లికేషన్కి, ఈ కోర్స్కి అర్హులు కారు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ పీడిఎఫ్లలో స్క్రోల్ అవుతుంది కదా ఈ అఫీషియల్ వెబ్సైట్లో సందేహాలకు సమాధానాలు అని, దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఎన్ని డౌట్స్ ఉన్నా అంటే ఎలాంటి కొన్ని డౌట్స్కి ఆన్సర్స్ రాసి ఉంటాయి. మీరు సింపుల్గా చదువుకోవచ్చు. నేను మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ మరియు విద్యార్హత సర్టిఫికేట్లను ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది మీరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ అంటే సెలెక్ట్ చేసుకున్న జిల్లా విద్యాశాఖ డిఓ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. అలాగే అప్లికేషన్తో పాటు ఏ సర్టిఫికేట్స్లను జత చేయాలి. 10వ తరగతి సర్టిఫికేట్ మరియు టెక్నికల్ కోర్స్కి సంబంధించిన సర్టిఫికేట్లు అప్లికేషన్తో పాటు జత చేసి డిఓ ఆఫీస్కి సబ్మిట్ చేయాలి. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్లు చూసిన తర్వాత మాత్రమే జిరాక్స్ కాపీలు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి వాళ్ళు తీసుకుంటారు. అండ్ అలాగే వయసు తక్కువ అయిన వారికి ఏమైనా ఏజ్ కండోనేషన్ ఉంటుందా? ఈ కోర్స్కి ఏజ్ కండోనేషన్ ఏమీ ఉండదు. ఖచ్చితంగా 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే కోర్సు చేసే విద్యార్థులు ఉండడానికి ప్రభుత్వం వారు వసతి ఏమైనా ఏర్పాటు చేస్తారా? విద్యార్థులు ఉండటానికి వసతి ఏమీ ఏర్పాటు చేయరు. ఎవరి వసతి వారే చూసుకోవాలి. అలాగే భోజన వసతి ఏమీ ఉండదు. ఎవరి భోజన వసతి వాళ్ళే చూసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. అలాగే తరగతులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? మే నెల 1వ తారీఖు నుంచి. అలాగే 42 రోజులు తరగతులకు తప్పకుండా హాజరు అవ్వాలి. హాజరు తక్కువ అయినా వారిని పరీక్షకు అనుమతించరు. ఇవి మీరు ఇంపార్టెంట్ డౌట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిందే. ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ అనేది సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి వారు మాత్రమే నిర్ణయిస్తారు. కావున జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో తెలుసుకోలేము. మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అంటే అప్లికేషన్ ఫామ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు వాళ్ళే తెలియజేస్తారు. సో ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.